ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఎంతమంది విమర్శిస్తున్నా కూటమి నేతల దౌర్జన్యాలకు మాత్రం బేకులు పట్టం లేదు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలే లక్ష్యంగా దాడులు, అక్రమ కేసులు, హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. అంతేకాదు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నాయకులపైన పోలీసులు అమానుషంగా వ్యవహరించడం రెడ్ బుక్ రాజ్యాంగం తీవ్రతకు అద్దం పడుతోంది. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన తూర్పుగోదావరి జిల్లాలో గత 2 ఏళ్లుగా రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు, అక్రమ కేసులు, హౌస్ అరెస్టులు, వేధింపులు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో విభేదాలను అణిచివేయడానికి అధికార బలాన్ని వినియోగిస్తున్నారన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితం అనపర్తి నియోజకవర్గంలోని రామవరం, కుతుకులూరు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, సానుభూతిపరుల ఇళ్లపై కూటమి మూకలు దాడులకు పాల్పడ్డాయన్న ఆరోపణలున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకుడు సబ్బెళ్ల కృష్ణారెడ్డి ఇంటిపై కూడా దాడి జరగడంతో నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఆయన్ను పరామర్శించేందుకు రామవరం చేరుకున్నారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రావడంతో వారికి టెంట్లు ఏర్పాటు చేశారు. అదే సమయంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా పరామర్శ పేరుతో భారీ సంఖ్యలో కార్యకర్తలతో అదే ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు భారీగా మోహరించారు. దాడికి గురైన తమ పార్టీ నాయకుడిని పరామర్శించేందుకు వచ్చిన తమ కార్యక్రమానికి పోటీగా అధికార పార్టీ కార్యకర్తలను ఎందుకు అనుమతించారని డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. వారిని అక్కడి నుంచి పంపించాలని కోరినా పోలీసులు స్పందించలేదని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి శాంతియుత నిరసన చేపట్టారు. అయితే పరిస్థితిని చక్కదిద్దాల్సిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే అయిన డాక్టర్ సూర్యనారాయణ రెడ్డిని బలవంతంగా ఈడ్చుకువెళ్లడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను కూడా పోలీసులు తొలగించడం ఉద్రిక్తతను మరింత పెంచింది. అనపర్తిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వరుస ఘటనలు జరుగుతున్నాయని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. గత 2 ఏళ్లలో పదుల సంఖ్యలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అడ్డగోలు అరెస్టులు, అక్రమ కేసులు, సోషల్ మీడియా ప్రతినిధుల వేధింపులు, కిడ్నాప్ ఘటనలు కూడా నమోదవుతున్నాయని ఆరోపిస్తున్నారు. బాధితులకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థ వారిపైనే కేసులు నమోదు చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపులకు ఒకప్పుడు రాయలసీమ, పల్నాడు ప్రాంతాల పేర్లు వినిపించేవి. కానీ ప్రస్తుతం అదే తరహా పరిణామాలు అనపర్తిలోనూ కనిపిస్తున్నాయన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 2 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సాధారణ ప్రజలపై దాడులు, ఆస్తుల ధ్వంసం, వేధింపులు కొనసాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నప్పటికీ వాటిపై పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పందించకపోవడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.